జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు తట్టాబుట్టా సర్దేసుకొని రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారు. స్వయంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తూ ఏపీకి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. యదా నేత తదా పార్టీ అన్నట్లుగా వైసీపీ నేతలు కూడా రాష్ట్రం దాటేస్తున్నారు. అలా దాటేస్తున్న వారంతా జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు, అవినీతికి పాల్పడిన వారే కావడం గమనార్హం. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా వీళ్ళంతా అధికారం అండ చూసుకొని అడ్డగోలుగా చెలరేగిపోయిన వారే. ఇప్పుడు వీరెక్కడా కనిపించడం లేదు. రాష్ట్రం దాటేశారు. కొడాలి నాని ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వల్లభనేని వంశీ ఎక్కడున్నారో తెలియడం లేదు. ముందస్తు బెయిల్ కోసం మాత్రం కోర్టును ఆశ్రయించారు. ఇక ఆర్కే రోజా అయితే తన సహజ స్వభావానికి విరుద్ధంగా సైలెంట్ అయిపోయారు. చెన్నై చెక్కేశారని అంటున్నారు. ఇలా వైసీపీలో నోరున్న నేతలంతా నోరు కట్టేసుకున్నారు. ఇక జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారం కోల్పోయాక మరీ నల్లపూస అయిపోయారు. అంతేకాదు పార్టీలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం సజ్జలనేనని పార్టీ నేతలు, శ్రేణులు బాహటంగానే చెబుతున్నారు. దీంతో సజ్జల సైలెంట్ అయిపోయారు. జగన్ కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశారు. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత సజ్జలకు అతికినట్లుగా సరిపోతుందని చెప్పాలి. నిజానికి ఒక జర్నలిస్ట్ గా, వ్యాపారవేత్తగా ఎదిగొచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి గతం గురించి తెలిసిన ఎవరైనా ఆయన ఒక జెంటిల్ మ్యాన్, మంచి మనిషి అనే అంటారు. అయితే రాజకీయ ఆరంగేట్రం తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. సరే, అదలా ఉంచి ప్రస్తుతంలోకి వస్తే వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయి రెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడంతో తెరపైకొచ్చిన సజ్జల ఇక అక్కడ నుండి జగన్ రెడ్డి కళ్ళు, చెవులు, నోరు అన్ని తానే అన్నట్లు వ్యవహరించారు. అన్ని శాఖలకు ఆయనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించడం నడిపించారు. ఆల్ ఇన్ వన్ సలహాదారులుగా అవతారం ఎత్తారు. ఇప్పుడు అదంతా గతం. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు మౌత్ పీస్ గా వ్యవహరించిన సజ్జల ఇప్పుడు తననే కాదు, తన కుమారుడు పిల్ల సజ్జల, అదే సజ్జల భార్గవరెడ్డిని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డారు. జగన్ అండ చూసుకొని ఇష్టారీతిగా దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడ్డ వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అలాగే సజ్జలపైన కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆయన ఏపీ వదిలేసి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వం తరపున అయినా, పార్టీ తరపున అయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది సజ్జల మాత్రమే. జగన్ కేవలం బటన్ నొక్కుడు సభలకు మాత్రమే పరదాలు కట్టుకొని బయటకు వచ్చి మాట్లాడేవారు. వైసీపీలో నోరున్న నేతలుగా గుర్తింపు పొందిన కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్ వంటి వారు సోషల్ మీడియాలో ఎంత రెచ్చిపోయి మాట్లాడడం, బూతులతో చెలరేగి ప్రతిపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికే పరిమితమయ్యారు. సజ్జల మాత్రం ప్రభుత్వ వర్షన్ కు పర్యాయ పదంగా నిలిచారు. ఆయన మాటలకు వేటుండేది. వివేక హత్య కేసుపై జగన్ పై గులకరాయి దాడి గురించైనా వైసీపీ వర్షన్ సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుండి వచ్చేది. ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం తర్వాత సజ్జల పార్టీకి శల్య సారథ్యం చేశారన్న విమర్శలు ఇంటా బయట గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద వైసీపీలో ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పతనమయ్యారు సజ్జల.